అనకాపల్లి జిల్లా నర్సీపట్నం పేదలకు దుప్పట్లు పంపిణీ చేసిన శ్రీరామ గ్రూప్ ఆఫ్ వ్యాపార సంస్థల యాజమాన్యం శ్రీరామ ఐరన్ షాప్ వద్ద మంగళవారం నిరుపేదలకు దుప్పట్లో పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ కర్రీ రామ్ గోపాల్, లయన్స్ క్లబ్ సెక్రటరీ బెతిరెడ్డి విజయ్, ప్రముఖ వ్యాపారవేత్త వెలగా నారాయణరావు ముఖ్య అతిథులుగా పాల్గొని దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పద్మనాభుని కన్నయ్య శెట్టి మాట్లాడుతూ నాతో పాటు నా సోదరులైన బాలకన్నయ్య శెట్టి, రాయుడు కలసి మా తల్లిదండ్రులైన పద్మనాభుని బాలశ్రీరామ్ మూర్తి, చల్లియమ్మల జ్ఞాపకార్థంగా నిరుపేదలకు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజున మరియు శివరాత్రి రోజున ఈ సేవా కార్యక్రమాలలో భాగంగా వస్త్రాలు, దుప్పట్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరుగుతుందని వెల్లడించారు. సుమారు 100 సంవత్సరాల పైబడి తమ తాత, తండ్రి నుంచి ఈ సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్నామని, మేము సంపాదించిన దానిలో కొంత మొత్తం ఈ సేవా కార్యక్రమాలకు వెచ్చించడం జరుగుతుందన్నారు. మా తాతగారు బ్రిటిష్ కాలం నుంచి ప్రజలకు అవసరమైన మంచినీటి బావిని శివపురంలో తవ్వించారని గుర్తు చేశారు. 1987లో శ్రీరామ ఐరన్ షాప్ ప్రారంభించడం జరిగిందని, నాటి నుంచి నేటి వరకు ఈ సేవా కార్యక్రమాలు ప్రతి సంవత్సరం సంక్రాంతి రోజుల్లో చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజలందరికీ శ్రీరామ ఐరన్ షాప్ తరఫున పద్మనాభన్ కన్నయ్య శెట్టి, బాలకన్నయ్య శెట్టి, కొండలరాయుడు తరఫున మా ఫర్మ్ 1980లో స్టార్ట్ చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి పురస్కరించుకుని కానీ, అలాగే మా నాన్నగారు పద్మనాభన్ బాలశ్రీరామూర్తి గారు, చల్లయ్యమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఈ సంక్రాంతి సందర్భంగా చీరలు కానీ, దుప్పట్లు కానీ, అలాగే మహాశివరాత్రి రోజున కానీ ప్రతిసారి మేము ఈ కార్యక్రమాల్లో పాల్గొని ఎంతో కొంత మేము సంపాదించిన దాంట్లో మేము ప్రజలకి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఇంచుమించుగా 80 సంవత్సరాలు పైబడి, అంటే మా తాతయ్య గారు పద్మనాభ కన్నయ్య గారు 100 సంవత్సరాలు పైబడి ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు ఊరి ప్రజలందరికీ. అలాగే శివపురంలో పూర్వం మంచినీరు బావి బ్రిటిష్ వాళ్ళ కాలంలో తవ్వించి అందరికీ ఆ రోజుల్లో నీటి సదుపాయం ఉండేది కాదు, అలాగే రోడ్డు సదుపాయం ఉండేది కాదు. ఆ రోజుల్లో ఆయన నుయ్యి తవ్వించారు. అది ఇప్పటికీ కూడా నుయ్య ప్రజలందరిలో వాడుకుంటున్నారు. అలాగే అక్కడ సత్రం కూడా ఫ్రీగా మేము ఇప్పటి వరకు మెయింటైన్ చేస్తూనే ఉన్నాము. కావున అలాగే కార్తీక మాసంలో మేము ఊరందరికీ కూడా అన్నదాన కార్యక్రమం నిర్వహించేవాళ్ళమే. ఈ సందర్భంగా ప్రజలందరూ మాకు సహకరించారని, అలాగే మా అందరికీ ఆశీస్సులు అందజేస్తారని నర్సీపట్నం అలాగే పరిసర ప్రాంత ప్రజలకు మీ అన్నదానం ఉండాలని కోరుకుంటూ మీ కన్నయ్య శెట్టి, శ్రీరామ ఐరన్ షాప్, నర్సీపట్నం. పేరు పద్మనాభన్ బాలకన్నయ్య శెట్టి, శ్రీరామ ఐరన్ షాప్. మేము ప్రతి సంవత్సరము సంక్రాంతి సందర్భంగా మరియు నా పుట్టినరోజు సందర్భంగా పురస్కరించుకుని పేదలకు 150 నుండి 200 మందికి వస్త్రం, దుప్పట్లు కానీ, రగ్గులు కానీ దానం చేస్తుంటాం. అందుచేత ఈరోజు ప్రజలందరినీ మా నాన్నగారి పేరు అయినటువంటి పద్మనాభన్ బాలశ్రీరామూర్తి, పద్మనాభన్ చల్లయ్యమ్మ వాళ్ళ ఆశీస్సులు మాకు ఉండాలని కోరుకుంటూ ముగిస్తున్నాం. మాది శ్రీరామ గ్రూప్ ఫార్మ్స్ అండి. నర్సీపట్నంలో పద్మనాభన్ కన్నయ్య గారు మా తాతయ్య గారు అయినట్టు మరియు మా పద్మనాభన్ బాలశ్రీరామూర్తి, చల్లయ్యమ్మ గారి జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏదో ఒక సేవా కార్యక్రమంలో మా తాలూకా కొంత అమౌంట్ స్పెండ్ చేయడం మేము అనాదిగా వస్తుంది. మా తాతయ్య గారు, మా నాన్నగారు కూడా ఈ రకాల్లో చాలా బాగా చేసేవాళ్ళు. మాకు వాళ్ళ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ శ్రీరామ గ్రూప్ తరఫున నమస్తే.